అని చెప్పి నీ డ్రీమ్ ఉంది. వస్తే పోతా, లేకుంటే లేదు. అంటే జయపూర్ కాదు, నాకు బిగ్ బాస్ టైం వచ్చినా పోతా, రాకున్నా నాకేం బాధ. సరే, ఎందుకు బిగ్ బాస్ కి ఎందుకు పోదాం అనుకుంటున్నావు ఒకటి చెప్పు. అంటే అన్న ఇప్పుడు మొన్న నాకు ఒక కామెంట్స్ పెట్టిండు, అరే మీరు రైతు, నేను ఒక వ్యవసాయం మీద వీడియో ఇస్తాను, అరే మీరు రైతులు ఏం బిక్తుర్రా అంటే, మీరు రైతులు మేము బండి ఏంది, నువ్వేం తింటున్నావు, ఒక్క విషయం చెప్పన్నా. ఇప్పుడు మేము రైతులు అందరం బంద్ చేస్తాం, లారీలు గిరీలు మొత్తం ఆఫ్ చేస్తారు, అప్పుడు నువ్వేం తింటావు? అవును, తినలేమేం దొరకదు, ఫుడ్ దొరుకుతావు నీకేడన్నా, అదే నా టార్గెట్. పొలంలో పోయి పని చేసుకో, మరి బిగ్ బాస్ పోయి ఏం చేస్తావు? పొలంలో పోయి పని చేసుకొని అందరికి అన్న అందుకే అన్న, మరి వాళ్ళకి మెరక పెట్టాలంటే నేను బిగ్ బాస్ లో దిగుతేనేగా అన్న ఈ కొడుకులకి అందరికి చుక్కలు చూపించేది. బిగ్ బాస్ లో ఏం చూపిస్తావా? బిగ్ బాస్ ఒక రియాలిటీ షో, ఒక గేమ్స్ ఆడతారు, అందులో పోయి రైతులకు ఏం న్యాయం చేస్తావు నువ్వు అంటున్నా? నేను అంటే వచ్చే అమౌంట్ తో న్యాయం చేస్తావా ఎట్లా అంటున్నా? ఇప్పుడు నాకు దాంట్లో అమౌంట్ వచ్చింది అనుకో, ఒక విషయం అన్న, కష్టపడి సంపాదించలేవు, బిగ్ బాస్ పోయి ఒక ఫేమ్ తెచ్చుకొని, అంటే ఎవరిని చూసి బిగ్ బాస్ పోదాం అనుకున్నావు? నిజంగా వాస్తవంగా నువ్వల్ని చూసి పోలే, రైతు బిడ్డగా బిగ్ బాస్ పోదాం అనుకుంటున్నావా? అన్న నేను చెప్పాను అన్న, రైతు బిడ్డనే, ఇప్పుడు కూడా రైతు బిడ్డనే, అర్థమైందా అన్న? కావాలంటే ఫస్ట్ నా వీడియో కూడా నేను పని చేసి అప్పుడే తీసిరు. సరేనే, ఓకే, నువ్వు రైతు బిడ్డవి బిగ్ బాస్ పోవాలని చెప్పి ఆశపడుతున్నావు, ఎందుకు ట్యాగ్ లైన్ వాడుకుంటున్నావు ఒక రైతు బిడ్డ బిగ్ బాస్ పోవాలి, ఒక రైతు బిడ్డ బిగ్ బాస్ పోవాలని చెప్పి? అది నేను అడిగేది. అంటే రైతులు అంతా చెప్పుగా తీసి అన్న, అంటే బిగ్ బాస్ ఒకటే నీకు న్యాయం, ఇక బిగ్ బాస్ ఒకటే న్యాయం, బిగ్ బాస్ పోతే కథ రైతులందరూ సంతోషపడతారు. సో మొన్న రీసెంట్ గా పల్లవి ప్రశాంత్ పోయింది రైతు బిడ్డ, తెలుసా? పోయిండు, రైతు పోయిండు అన్న, తెలుసా? తెలుసు. ప్రశాంత్ చూసి పోదాం అనుకుంటున్నావా? అట్లేం లేదన్న, చాలా సంతోషం అనిపిస్తుందా పల్లవి ప్రశాంత్ విషయం నీకు? ఆయన చెప్పిన మంచిగా పోయిండు, మంచిగా వచ్చిండు. కాకపోతే ఏంటంటే ఆడొకడు మోపోయిండు అన్న. అంటే మన ఇప్పుడు ఫేమ్ అయిన మనకు పెట్టుడు, గెలుకుడు, అద్దాల వాళ్ళు దింగుడు, ఆడొకడు. కానీ నాకు ఛాన్స్ వస్తే పోతా అన్న, ఛాన్స్ లేకున్నా సపరేట్ నా పని నేను చేసుకుంటా. సరే, ఇదే వీడియో నాగార్జున గారు అలాగే బిగ్ బాస్ సంబంధించిన వ్యక్తులు ప్రజలు చూస్తే రాజు డేంజర్ స్మైలీని బిగ్ బాస్ లకి ఎందుకు తీసుకోవాలి అంటే, ఆయన దగ్గర ఎలాంటి టాలెంట్స్ ఉన్నాయంటే వాళ్ళకి ఏం చెప్తావు నువ్వు అంటున్నా? నెలలోకి వచ్చినాక అన్ని నేను చేసినవి మొత్తం చూపించి అంకానే మీరు నచ్చండి సార్, అదొక్కటి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకు తీసుకోవాలంటే ఏం చెప్తావు అంటే, నీ ఇక్కడ ఏం టాలెంట్ ఉందంటే ఎందుకు తీసుకోవాలి? ఫాలోవర్స్ ఉన్నారా? చెప్పేనా ఒకటి, పల్లె ప్రశాంత్ అన్న పోయినప్పుడు ఎంతమంది అన్న ఫాలోవర్స్ తెలుసా? నువ్వు కూడా యాంకరేగా అన్న, మళ్ళీ ఎందుకు అడుగుతున్నావు అన్న? నీకు తెలియాలి. ఇంకా నేను అడిగేది ఏంది, నువ్వు చెప్పేది ఏంది? ఫాలోవర్స్ ఎంతమంది ఉన్నారు? నువ్వు ఒక యాక్టర్ వా, నువ్వు ఒక సెలబ్రిటీ వా, లేకుంటే నువ్వు ఒక ఏంది? సరే, ప్రశాంత్ ఒక ఇన్ఫ్లుయెన్సర్ తీసుకున్నా, ఒక రైతు బిడ్డగా తీసుకున్నా, ఓకే డన్, అది వదిలిపెట్టేసి నిన్ను ఎందుకు తీసుకోవాలంటే ఏం చెప్తావా అంటూ? అక్కడ బిగ్ బాస్ ఇట్స్ నాట్ ఏ జోక్, పెద్ద ఆ గేమ్ షో, అది గేమ్స్ ఆడతావా? ఏ గేమ్ అయినా సరే అన్న కొట్టుకొచ్చేస్తా ఈజీగా. సరే, ఒక పాట పాడు మరి, అందులో సాంగ్స్ గేమ్ ఉంటది, పాట పాడు అన్న. సాంగ్ అంటే మనకు ఆనే అయిపోయా, ఓడిపోయినా అన్న. సాంగులు మనకు రావు అన్న, సాంగ్స్ అయితే రావంటూ కాదు. ఇంకోటి ఆ రాజు, సో వీడియోస్ నువ్వు వీడియోలో ఇన్స్టాగ్రామ్ లో ఆడ ఆ సోషల్ మీడియాలో వస్తున్నాయి. సో అలా చూసినప్పుడు పాజిటివ్ కంటే నెగిటివ్ ఎక్కువ, అంటే మెచ్చుకునుడు కన్నా తిట్టుడే ఎక్కువ ఉంటాయి అలా కింద కామెంట్లు మిమ్మల్ని. అంటే ఒక స్క్రాప్ బ్యాచ్, అంటే ఒక చెత్త బ్యాచ్ గా చూస్తున్నాను మిమ్మల్ని. అన్న చెత్త బ్యాచ్ చూసినా సరే అన్న, ఎట్లా చూసినా సరే అన్న, ఒప్పుకున్నావు చెత్త బ్యాచ్ అని? నువ్వు ఒప్పుకోవాలి. ఒక నిమిషం అన్న చెప్పరాక, వాళ్ళు ఎంత పెట్టుకోవాలన్నా మాకేం భయం లేదు, మేము తప్పు చేస్తే మాకు భయం అన్న, అర్థమైందా? నీకు ఇష్టమైన హీరో ఎవరు? అల్లు అర్జున్. అల్లు అర్జున్ అంటే ఇష్టం, ఓకే. ఎందుకు ఇష్టం అల్లు అర్జున్ అంటే? చాలా మంది హీరోలు ఉన్నారు కదా, అల్లు అర్జున్ ఎందుకు ఇష్టం అంటున్నా? అంటే ఆయన ఒక సినిమా చూసిన దాంట్లో ఇష్టం. ఏ సినిమా? సినిమా పేరు గుర్తొస్తలే అన్న, సినిమా అయితే మస్తు ఉంది అన్నది, హైలైట్ తీసిండు. సినిమా పేరు హైలైట్? పేరు గుర్తొస్తలే, సినిమా పేరు గుర్తొస్తలే, సినిమా పాట ఏమైనా డైలాగ్ ఏమైనా గుర్తుందా? డైలాగ్ గానీ పాట కానీ ఏం గుర్తులేవు. అల్లు అర్జున్ సినిమా ఒకటే ఇష్టం, మీతో ఎవరు చూడలేదు. నేను థియేటర్లకే పోలే, అల్లు అర్జున్ సార్ దగ్గరికి ఒక్కటే, అన్న దగ్గరికి ఒక్కటే థియేటర్లోకి పోయిన, అంతే. ఒక్క సినిమా చదువు చెప్పిండు ఏమన్నా సార్ అంటున్నావు అన్న? చెప్పానన్న, మన దగ్గర పెద్ద అయినప్పుడు ఎట్లయినా రెస్పెక్ట్ ఇస్తూనే ఉండాలన్న, అట్లా. ఓకే, పుష్ప సినిమా చూసినట్టున్నావు నాకు తెలిసి కదా? నేను చూడలే అన్న. తెలుసు అల్లు అర్జున్ తగ్గేదేలే అంటాడు కదా. అల్లు అర్జున్ ఫ్యాన్ అంటావు, పుష్ప అంటే తెలియదు అంటావు. అది డైలాగ్ అన్న, అది అల్లు అర్జున్ డైలాగ్ చెప్పు ఒకటి. పుష్ప అంటే ఫ్లవర్ అంటే ఫైర్ చెప్పి నెక్స్ట్ అందించిన నీ అవ్వ. తగ్గేదేలే అంటారు రా బాబు. మళ్ళా రా బాబు ఎందుకు వచ్చింది ఇలా? మంచి ఈ వీడియో అల్లు అర్జున్ ఫ్యాన్స్ చూసే మాత్రం మరి నీ ఇష్టం వేసుకుంటారు నేను. అరే అల్లు అర్జున్ ఫ్యాన్ అని చెప్పి చాలా సంతోషపడ్డారు అల్లు అర్జున్ ఫ్యాన్స్ అందరూ. ఇప్పుడు అరే రాజు డేంజర్ స్మైల్ అల్లు అర్జున్ అన్న ఫ్యాన్ అంటారా బాబు అని.
అన్న రియల్ చెప్తున్నా ఒకటే మాట అన్న, సినిమా చూసిన ఇప్పుడు చూడలేం, మళ్ళీ చాలా రోజులు అవుతుంది అన్న, మర్చిపోయాను. సరే రాజు, చిన్నప్పటి నుంచి ఒక పాట అంటూ ఇష్టం ఉంటుంది, నువ్వు పాట రాదని చెప్పకు, నేను కూడా పాడతా, ఇద్దరం కలిసి ఒక పాట పాడదాం, నీకు ఇష్టమైన పాట. అయితే ఒకప్పుడు నాయన గిట్లా బరకర్ జీతం వారు. అయితే నేను పాలు తీసుకొని సెంటర్లో పోసేదానికి పోతున్నాను. అయితే అది నాదేమో రిక్షా, అదేమో బైకు. కాదు, నా బైక్ అంది రిక్షా. ఓకే. నన్ను చూడంగానే నాడు తుక్క నుంచేది. ఓకే. అయితే ఇట్లా సారా అని చెప్పి ఒకరోజు అనుకున్నాయా, నేను పులిపేనో తీస్తా అనుకున్నాయా. ఆ నుంచి స్టార్ట్ పెట్టిన, నా రక్తంతో నడుపుతాను రిక్షాను, నా రిక్షకే నా రక్తం పెట్రోలు పాటించిన. అది రియల్ గా జరిగిన సంఘటన లేకుంటే విజయాలు జరిగింది. ఓకే. అప్పుడు పాట పాడినావా? ముఖం పట్టుకొని పాడినా. అంటే ఇప్పుడు నువ్వు పెట్రోల్ పోస్తూనే పోతుంది అలా, ఇది నువ్వు దాని పెట్రోల్ పోసేది లేదు, ఏం లేదు, మన రక్తమే మనకు ఆయుధం, మన దమ్ము మన రక్తమే ఆయుధం. ఓకే, ఒకసారి మళ్ళీ రిపీట్ చేయ మళ్ళీ పాట. 1 2 3 స్టార్ట్. రక్తంతో నడుపుతాను రిక్షాను, రిక్షాకే నా రక్తమే పెట్రోలు. ఇదేందుకు మళ్ళా? నాకు ఆటోమేటిక్ వచ్చేస్తా అన్న. ఓకే. ఇట్లాంటి ఏంది రాజు? అంటే ఇక ఏం చెప్తామన్నా, సప్పన వచ్చేస్తా అంతే. అటాకా? సప్పన వచ్చేస్తా అన్న. సరే, నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరంటే ఏం చెప్తావు? అన్న అయితే ఇప్పుడు బయట అంటే ఎవరు సొప్పతో పట్టన్నా, నా పని ఏందో నేను చేసుకుంటా, నా వ్యవసాయం మీద నేను చూసుకుంటా, సపరేట్ నేను ఇవ్వకుండా అంతే. ఇంటికి వచ్చినా మన ఇంటికి బయటకు వెళ్ళాం. ఓకే. అంటే కొడతారన్నా? నన్ను కొట్టే దమ్ము ఇవ్వదు లేదన్న. మూతవారివా? మూతవారివా అంటున్నా. తప్పు వేస్తూ కొడతానన్న, తప్పు ఏంది ఎందుకు కొడతానన్న. ఒక్క విషయం, ఇన్స్టాగ్రామ్ లో ఎవరన్నా తిడుతున్నావు అంట, రాజు డేంజర్ స్మైలీ నెక్స్ట్ టార్గెట్ అంట. టార్గెట్ సరే అన్న, చూద్దాం. టార్గెట్ ఎవరు పెట్టిరో కూడా నేను చూపిస్తా, అర్థమైందా? సరే, చిన్నప్పటి నుంచి నువ్వు స్కూల్ కి పోలే, ఈడికి పోలే, సో మీ ఇంట్లో మంచిగా చూసుకుంటున్నావా? అన్న నేను చెప్పుడు గొప్పతనం కాదన్న, అర్థమైందా? మా ఇంటి వచ్చి మా ఇంటి పక్క వాళ్ళకి తెలుస్తుంది. పోదాం పా, మరి ఇప్పుడు చూపిస్తావా? అమ్మ లేదు కాదన్న, అమ్మ ఉంటేమో నువ్వు అన్నట్టు అందరిని ఒక దగ్గర తీస్తే బాగుండు. అమ్మ ఎడికి పోయింది? అమ్మ పనికి పోయిందన్న. ఎప్పుడు వస్తుంది చెప్పలేమన్నా, ఒక్కోసారి 7 అయితే ఒక్కోసారి 8 అయితే. ఓకే. నాన్నకి చెడిపించమంటే బొక్కలు ఎరిగినాను. అయ్యో. ఓకే. సో ఎవరు లేరు కాబట్టి, లేకుంటే మనం ఫ్యామిలీ ఇంటర్వ్యూ చేద్దాం అనుకున్నాము, కానీ ఎవరు లేరు కాబట్టి ఇట్లా కూర్చున్నాము. సరే రాజు, చివరిగా ఆ జనాలకి నువ్వు ఏం చెప్పాలంటే ఏం చెప్పుకుంటున్నావు? నిన్ను ఒక తిట్టుకున్న వాళ్ళకి నువ్వు సమాధానం ఇవ్వాలంటే ఏమని ఇస్తావు వాళ్ళకి? ప్లీజ్, అన్నలైనా అక్కలైనా చెల్లెలైనా తమ్ములైనా అందరికీ ఒకటే విషయం నేను తెలుసు, మీరు రాదు డేంజర్ స్మైలీ వస్తే బేల్ చేయాలంటారా బాబు. ఇన్స్టాగ్రామ్ లెక్కన ఉంచండి, గలీజ్ విషయాలు అయితే తీయకండి. మొన్న ఒకటి అంటే అక్కనే కానీ నేను ఇప్పటికీ అంటున్నా, ఆమెను ఒక్క ఆమెను అంటున్నా, నా ఫోటో పెట్టి అంటే నేను ఒకటే మాట అన్నా, నా దగ్గరకు వచ్చి చూడు, నేను లంచ్ ఆడుకుని లెక్క కొడుతున్నా, లంచ్ లెక్క అనిపిస్తున్నా అని సాబ్ చెప్పేసిన. ఓకే. ఎంతమంది ఉన్నారు గర్ల్ ఫ్రెండ్స్? వాళ్ళకి మనకు ఇవ్వలేరు అన్న. సింగిల్ లైఫ్ బెస్టా? సింగిల్ మంచిగా అనిపిస్తుందా? సింగిల్ లైఫ్ సింగిల్ అన్నా, నేను మంచిగా అనిపిస్తుంది అంటున్నా. ఏందా నీకు నిమ్మలంగా సపరేట్ మన పని ఏందో మనం చేసుకోవాలి. ఈ ప్రేమలు దోమలు మనకి ఎందుకన్నా? ఇప్పుడు నీకు అక్కడ నిన్ను ప్రేమిస్తే ఇక్కడ నన్ను ప్రేమిస్తారు, వాళ్ళు ఉన్నోళ్ళు మంచిగా ఉంటారు, మన ఇద్దరం కొట్టుకు రావాలి, దాంట్లో మనం మధ్యలో ఎర్ర అవుతాం అంటూ. అది అట్లా జరిగిందా నీ లైఫ్ లో ఎప్పుడైనా? నేను చేయలే కదా అన్న. చేయలే అంటే అర్థం వేరేది పోతుంది మరి. అంటే నేను కొన్ని లవ్ చేయలే కాబట్టి. సరే, ఇప్పుడు జనాలకి ఇంకో క్వశ్చన్ మార్క్ వస్తుంది, రాజు గర్ల్ ఫ్రెండే లేదు కాబట్టి, రాజుకి గర్ల్ ఫ్రెండే లేదా అంటారు, మరి ఉందా లేదా అని అడుగుతారు. మరి లేదన్నా, నేను ఏం అడుగుతున్నా, ఏం చెప్తున్నావు? రాజుకి గర్ల్ ఫ్రెండ్ లేదు, అది ఓకే. సో రాజు గర్ల్ ఫ్రెండ్ ఎందుకు లేదు, అది ఉందా లేదా అని అడుగుతారు, అది ఉందా లేదా అని అడుగుతారు. అది ఉంది, అది ఎట్లా ఉంటది అదే అంటున్నా నేను. మరి లేదంటావు అంటే నువ్వు గర్ల్ ఫ్రెండ్ అనే వాళ్ళకి నేను లేదని చెప్పినా, అది ఎవరికైనా ఉంటది, మొగళ్ళకి గర్ల్స్ గా ఎట్లుంటాయి, మొగలకి ఎందుకు లవ్ చేస్తావు అని అడిగితే ఏం చెప్తా? ఇంతవరకు రాజు రాజు నిజంగా చెప్పాను, చూసిన అక్క చెల్లె అమ్మ లెక్క చూస్తున్నా, అర్థమైందా? మధ్యలో అక్క చెల్లెలు అమ్మ లెక్క చూస్తున్నాను నేను, అంతే. కెమెరా ముంగటేమో అక్క చెల్లె అమ్మాయి, బయటికి పోయినాక మన ఇష్టం అంటావు అన్నా. సరే అన్న, నువ్వు అన్నట్టే నేను బయట అవ్వాలని అట్లా అన్నట్టు అయితే నువ్వేదంటే అదన్నా. ఎందుకంటే అమ్మాయిల మీద అంత ఇష్టం లేదు, అమ్మాయిలు అంటే నచ్చదా? కాదన్న, సొంత నా అక్క చెల్లెల లెక్క చూసుకుంటా అన్న, ఎవ్వరైనా సరే. సరే, వదిలిపెట్టేసే సార్, రాజుకు అవ్వలేదు. ఒకవేళ ఇలాంటి అమ్మాయి నా లైఫ్ లో కావాలంటే అమ్మాయి ఎలా ఉండాలి, ఎలాంటి అమ్మాయి కావాలి నీకు అన్న? చెప్పి అన్న, మన తలరాత ఎట్లా రాసి ఉంటట్లయితే అన్న,
ఎట్లా అమ్మాయి వచ్చినా ఓకే, నీ కాలు లేకపోయినా చేతులు లేకపోయినా ఓకే అన్న చెప్పాను అన్న, మన తల రాత ఇట్లా రాసి ఉంటే అట్లా అవుతుంది. అంటే పైన అంటే ఎలాంటి ఆశలు, వీళ్ళ గర్ల్ ఫ్రెండ్ ఉండాలి, ఇట్లా సినిమాలకి వెళ్ళాలి, ఆశలు మనకు ఆశల్లో అన్న, ఆశల్లో మనకి. ఓకే. సో ఇప్పుడు ప్రేమలో ఉన్న వాళ్ళకి చెప్పాలంటే ఏం చెప్తావు నువ్వు? అంటే ప్రేమలో డీప్ గా లవ్ లో ఉంటారు కదా, సో ప్రేమించుకున్న వాళ్ళకి నువ్వు చెప్పాలంటే ఏం చెప్తావు వాళ్ళకి సమాధానం? ఎందుకంటే నువ్వు సింగిల్ ఉన్నావు కాబట్టి అడుగుతున్నాను నేను. ఏం చెప్తామన్నా, వాళ్ళకి ఎంత చెప్పినా వేస్ట్ అన్న. పోయిన ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పేసిన, ఇప్పుడు మళ్ళీ ఏం చెప్తామన్నా, మళ్ళీ చెప్పిందే అయిపోతుంది ఓకే. అట్లా. సో రాజు డేంజర్ స్మైల్ కి ఎలాంటి గర్ల్ ఫ్రెండ్ లేదు. ఒకవేళ అదే చాలా మంది అడుగుతున్నారు నన్ను, అమ్మాయిలు కూడా రాజు డేంజర్ స్మైల్ కి అమ్మాయి కావాలని ఎలాంటి క్వాలిటీస్ ఉండాలంటే చాలా మంది రెడీ ఉన్నారు నేను పెళ్లి చేసుకుందామని. నాకేమొద్దన్నా, నాకు ప్రతి నిమిషం అన్న చెప్పానన్నా, మా అమ్మ నాన్న ఇట్లా చూసుకొస్తేనే చేసుకుంటా. ఈ గర్ల్ ఫ్రెండ్ తీసుకొని లాస్ట్ ముడ్డ గుడిపోయేది వాళ్ళే గుడుపుతారు. అంటే అందరు ఒకలా ఉండరు కదా, అందరు అట్లే ఉండరు కదా. అందరూ ఉండరు అన్న. చెడితే ఇప్పుడు మీరు ఒక చేను అలిగిరమన్నా, దాంట్లో ఒక పురుగు వదులు అంటే మన లేకుంటే ఇప్పుడు ఇది కన్సేను అన్న, దానిలో ఒక గోద కొట్టు, అది ఒక్కటే చెట్టు మేస్తుందా, మొత్తం తిరుగుతుందా? తిరుగుతుంది. ఇది కూడా అంతే. మంచి అనుభవం నిన్ను లైఫ్ లో. చివరిగా ప్రజలకైతే చెప్పేసినావు, ఇంకేమన్నా నీ మనసులో చెప్పాలి? యూట్యూబ్ లాంటిది ఏమన్నా స్టార్ట్ చేసినావా? ఏం స్టార్ట్ చేయాలన్న, రాదు మనకు చదువు రాక అయినా. ఏం స్టార్ట్ చేయాలన్నా, చదువుకోలేదు, నాకు ఏది అర్థం కాలేదు. ఇన్స్టాగ్రామ్ లో బాగా సంపాదిస్తున్నావంట, పైసలు బాగా వస్తున్నాయంట ప్రమోషన్స్ రూపంగా. నిజం చెప్పాలి, అబద్ధం చెప్తున్న పైసలు పోతాయి. సరేనా, నేను ఇగో లక్ష్మీదేవి దగ్గర ఎప్పుడు అవుదాం ఆడదు. అది వెరీ గుడ్. నేను పోతలేను, నేను ఇస్తలేను అన్న. ఎట్లా నా పని తిడతలేదు, నేను పోతలేను అంటే నా దగ్గర 2 వచ్చినాయి ఇప్పటికి. ప్రమోషన్స్ ఎన్ని చేసినావు ఇప్పటి వరకు? ఇప్పటికంటే ఒక 2 కొట్టొచ్చు అన్న. ఎంత తీసుకుని ఒక దగ్గర? ఫస్ట్ తీసుకోలే అన్న, ఫ్రీ అంటే ఫస్ట్ లా కొత్త కదా అన్న, ఫ్రీగా ఇచ్చేసిన. సెకండ్ అది తక్కువనే తీసుకున్నాను, 500 ఏమో తీసుకున్నా ఫస్ట్. అంటే ఫస్ట్ లా నేను తక్కువ తీసుకున్నా. మరి రాజు డేంజర్ స్మైల్ మంచిగా సంపాదిస్తున్నావు, మంచిగా ఇన్స్టాగ్రామ్ లో బాగా వస్తున్నాయి ప్రమోషన్స్ అన్న. ఇగో ఎంత మంది అన్న, ఇగో రోడ్డు బండి పోతుండే ఎన్నో కాకులు మొత్తుకుంటాయి అన్న. కుక్కలు? నేను కుక్కలే నేను ఎందుకంటాను, కాకుల మీద పెడుతున్నాను. కాకులు ఇష్టం ఉన్నట్టుంది. నువ్వు చచ్చిపోతే నీకు ఆడ అన్నం పెడితే నీకు కాకే ముట్టాలి, ప్రతి ఒక్క దానికి కాకే దగ్గర రావాలి. అంటే ఈ కుక్కలు కూడా, ఇంకోటి కుక్క అని గుర్తొచ్చింది, మనిషిది నిశ్వాసం తప్పుతారు కానీ కుక్క తప్పదు, చూసుకో బాగా గుర్తుపెట్టుకో. అవును. అంటే మనిషికి పెట్టే బాగా అదే కుక్కకి అన్నం పెట్టు, నీ దగ్గర రాణిస్తాను అని అడుగు. ఓకే సరే, నువ్వు డైలాగులు ఎట్లా చెప్తావు కదా, ఇప్పుడు మా సాయి ఉంటాడు కెమెరామ్యాన్, సో దాని పేరు మీద డైలాగ్ చెప్పు. అంటే సెకండ్ చెప్పాలి వెంటనే, సాయి ఆయన పేరు చెప్పు. ఆమ్లెస్ ఉంటుంది వైట్ వద్దురా బిడ్డ మా సాయనతో ఫైట్, తెలుసా రాజు డేంజర్ స్మైల్ వస్తా బెల్లే జల్ అంటారు బాబు. అన్ని అదే డైలాగ్ కానీ పేరు మారుస్తున్నావు అంతే కదా, అన్ని అదే డైలాగ్ కానీ పేరు మారుస్తున్నావు. దాని గురించి ఇంకోటొచ్చు. ఓకే, సో నా పేరు మీద ఒకసారి పేరు చెప్పన్నా, పేరు తెలియదు కదా, మన పరిచయం అయింది ఇప్పుడు అన్న. ఇప్పుడా? ఇంటర్వ్యూ స్టార్ట్ అయ్యి కూడా 30 నిమిషాలు 30 నిమిషాలు అంతే అన్న. పేరు అప్పుడే పేరు గుర్తులేదు చెప్పన్నా, నాదేముంది. సరే ఇప్పుడు స్పాంటేనియస్ డైలాగ్లు అయితే చెప్తున్నావు. సరే నా పేరు మీద అనిల్, నా పేరు మీద. అరే వస్తేమో మా అనిల్ నాకు గెలరాక, నేను దమ్మాది కుదిరా దమ్మాడు కూడా వస్తారా తెలుసుగా, రాజు డేంజర్ స్మైల్ వస్తా బెల్ జల్ అంటారా బాబు. అదొక సపరేట్ స్టైల్ అయిపోయింది ఇది. సరే బరాబర్, ఇప్పుడు ఇంకొక డైలాగ్ చెప్తావా? నేను పేరు చెప్తా, ఇంక ఇది వేరే ఉండాలి తెలుసుకుంటాను ఎన్ని డైలాగ్లు వచ్చా అని చెప్పి. డాన్ యాదవ్ అన్ని కొట్టి ఇంత దూరం చెప్పు మరి. డాన్ యాదవ్ చెప్పా, నీ పేరు మీద కొట్టినా, నీ పేరు మీద కొట్టేసిన. నువ్వు వెంటనే అల్లుతున్నావు కదా, ఒకసారి నేను చెప్పిన డాన్ యాదవ్ కొట్టు ఒకసారి. డాన్ యాదవ్ అన్న గల్లరాకు వస్తే అరే నేను దమ్మాంచి గుద్దినాను డైరెక్ట్ 108కి ఫోన్ చేయాల్సి వస్తుంది తెలుసుగా. రాజు డేంజర్ స్మైల్ 1 2 3 వస్తే బెల్ జైల్ అంటారా బాబు. సూపర్. సో థ్యాంక్ యూ రాజు. సో వచ్చినప్పుడే ఇంటర్వ్యూ అడిగినప్పుడు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ రాజు. థ్యాంక్ యూ అన్న.